గురుకుల విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న రేవంత్ సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట. మహబూబాబాద్ జిల్లా చెర్లపాలెం సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు కాలం చెల్లిన మందులు ఇచ్చిన వైద్య సిబ్బంది అసలే ఫుడ్ పాయిజన్ ఘటనలతో భయాందోళనలో ఉన్న విద్యార్థులకు కాలం చెల్లిన మందులు ఇస్తున్న వైనం జె. సార్ది బ్యాగ్ ఫుడ్ తీసుకున్నాడు, ఆ బ్యాగ్ తీసుకున్నాడు. వెహికల్ బయట ఉందా? అది ఫుడ్ ఇచ్చి వెహికల్ వద్దంటారా సార్? కస్టడీ 2 days ఇచ్చారండి పట్నా నరేందర్ రెడ్డి గారికి. అడ్వకేట్ ప్రెజెన్సీలో కస్టడీ చేయమని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఆయన పట్నా నరేందర్ రెడ్డి గారికి సంబంధించిన హ్యూమన్ రైట్స్కి సంబంధించిన వైలేట్ చేయొద్దు, ఫోర్స్ఫుల్గా ఆయన నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేయొద్దని క్లియర్గా కొడంగల్ జడ్జి గారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అడ్వకేట్ ప్రెజెన్సీలో ఇంటరాగేట్ చేయమని క్లియర్గా ఆర్డర్ ఇవ్వడం. సార్, వికారాబాద్ కొడంగల్ జోన ఏదైతే కేసులు ఉండో అది మన హైదరాబాద్ క్రిమినల్ కోర్టుకి జోన షిఫ్ట్ అయినది. దాని మీద అది టీడీపీపీ యాక్ట్కి సంబంధించి స్పెషల్ కోర్టు వచ్చింది కాబట్టి ఆ జీవో ప్రకారం నాంపల్లి కోర్టు వాటిని విచారించే అవకాశం ఉంది. విచారణ ఇప్పుడు ఓన్లీ బెయిల్ అప్లికేషన్ మేము హైదరాబాద్లో మూవ్ చేశాము, ఆర్గ్యుమెంట్స్ చేస్తాము. అంటే ప్రధానంగా పోలీసులు ఎటువంటి జన విచారణ చేయబోతున్నారు, మీకేం సమాచారం? అది లోపలికి వెళ్తే కానీ తెలియదు. ఓకే, రైట్.